వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఎంతోమంది హోమ్ టూర్స్ చేశాం కదా, అందులో భాగంగా మనకి ఎంతో ఇష్టమైన ఎవర్ గ్రీన్ హీరోస్ అంతా కూడా హోమ్ టూర్ కంప్లీట్ అయిపోయింది. బట్ ఈ టైంలో రాధేశ్యామ్ రిలీజ్ కాబట్టి, సో రాధేశ్యామ్ రిలీజ్ అనగానే మీకు గుర్తొచ్చుంటుంది, దాంట్లో 2 క్యారెక్టర్స్ ఎప్పుడు మనకు గుర్తుండిపోయే లైఫ్ లాంగ్ మెమరీ అనమాట, విక్రమాదిత్య అండ్ పరమహంస. సో యంగ్ రెబల్ స్టార్ అండ్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారు ఇద్దరు కలిసి నటిస్తున్న ఈ క్యారెక్టర్స్కి బయట చూస్తే ఎంత పెద్ద రెస్పాండ్ వచ్చిందో మనందరికీ అర్థమవుతుంది. కృష్ణరాజు గారి గురించి చెప్పాలి అంటే స్ఫురధ్రువం, స్ఫూర్తిదాయక నటశిఖరం రెబల్ స్టార్ కృష్ణరాజు. గర్జించే మేఘానికి అంతలేసి కళ్ళుంటే అది కరుకుదనాన్ని, కరుణరసాన్ని కురిపిస్తూ ఒక్కసారిగా తెరుచుకుంటే సహజ నటన కురుస్తుంది, రాజసం మెరుస్తుంది. ఈజ్ వన్ అండ్ ఓన్లీ రెబల్ స్టార్ కృష్ణరాజు గారు అని చెప్పాలన్నమాట. సో రెబల్ స్టార్ కృష్ణరాజు గారు పరమహంస క్యారెక్టర్లో ఒక చిన్న టైప్ దేవుళ్ళ కనిపిస్తున్నారు మనకి. అక్కడ చెప్పాలి అంటే బయట కూడా ప్రభాస్ ప్రమోషన్స్లో చెప్తున్నారు, పెద్దనాన్న గారిని చూస్తుంటే నిజంగా ఒక దేవుళ్ళ కనిపిస్తున్నారు నాకు అని. ఎందుకంటే ఈ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. బయట మనకి డైరెక్టర్ గారు చెప్తున్నారు, అట్ ది సేమ్ టైం ప్రభాస్ గారు ప్రమోషన్కి వచ్చిన ప్రతి టెక్నీషియన్ కూడా చెప్తున్నారు కృష్ణరాజు గారిది చాలా 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 ఇంపార్టెంట్ కీ రోల్ ఈ సినిమాలో అని. బట్ కృష్ణరాజు గారు మొన్న ఆడియో ఫంక్షన్లో కూడా చూసాం, చాలా అంటే చాలా జూవియల్గా మన పూజ మీద కూడా చాలా చాలా కామెడీగా మాట్లాడారు అనమాట. బట్ రెబల్ స్టార్కి ఇంత ఏజ్ వచ్చినా కానీ ఇప్పటికి కూడా అంత పర్ఫెక్ట్గా అండ్ అంత ఇదిగా డైలాగ్స్ చెప్పగల కెపాసిటీ ఉన్న ఒక హీరో. అందుకే ఆయనకి రెబల్ స్టార్ పేరు వచ్చింది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 55 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 56 సంవత్సరాలకు అడుగు పెడుతున్నారు. 1966 చిలక గోరింక కృష్ణకుమారి గారు అండ్ కృష్ణరాజు గారి క్యారెక్టర్ ఇప్పటికి కూడా మనందరికి కళ్ళకు గుద్దినట్టు కనపడుతుంది అనమాట. ఆయన దాంట్లో చూపించిన రాజసం ఇప్పటికీ మనందరికీ అర్థమవుతుంది. ప్రతి సినిమాలో ఆయన కరుమర్చి ఆయన రాజసమే ఆయనకి రెబల్ స్టార్ అని ఒక బిరుదును కూడా తీసుకొచ్చింది. ఎన్ని సినిమాలు, దాదాపు ఇండస్ట్రీకి వచ్చిన 30 సంవత్సరాలలోనే దాదాపు 160 సినిమాలకి పైగా నటించిన వన్ అండ్ ఓన్లీ హీరో అని చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం కృష్ణరాజు గారి లైఫ్లో ఇంకొక మర్చిపోలేని ఏదన్నా సంఘటన ఉంది అంటే కౌన్ బరేగా కరోడ్పతిలో కూడా మన అమితాబ్ బచ్చన్ గారు ఒక క్వశ్చన్ అడుగుతారు. సో సినిమా ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిగా సెంట్రల్ మినిస్టర్ అయిన వన్ అండ్ ఓన్లీ హీరో ఎవరు అంటే ఆప్షన్స్లో కృష్ణరాజు గారు ఉంటారనమాట. చాలా తక్కువ మందికి తెలుసు, బట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు కూడా తెలుస్తుంది. వన్ అండ్ ఓన్లీ హీరో కృష్ణరాజు గారు మొట్టమొదటి కేంద్ర మంత్రి అనమాట. దాదాపు 200 పైగా చిత్రాలలో యాక్ట్ చేసిన కృష్ణరాజు గారి హోమ్ టూర్ అండ్ కృష్ణరాజు గారి అవార్డ్స్ చాలా తక్కువ మందికి తెలుసు. మీ అందరికీ తెలుసు, కటకటాల రుద్రయ్య, భక్త కన్నప్ప, తాండ్రబాబారి ఇలాంటి సినిమాలలో ఆయన కాస్ట్యూమ్స్ అనేవి చాలా ప్రభావితం అయ్యాయి ఆ రోజుల్లో జనం మీద. అండ్ చాలాసార్లు చెప్పారు ప్రభాస్ గారు, కృష్ణరాజు గారు, పెద్దనాన్న గారి ఇంటర్వ్యూ సినిమా షూటింగ్స్కి వెళ్ళి బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రబాబారి ఇలాంటి సినిమాల్లో పెద్దనాన్న గారు ఒక షాట్ ఉంటుంది ఇలా కత్తితో కూర్చేది. నిజంగా మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆ షాట్ చూసేటప్పుడు మా అందరికి చాలా భయం వేసేది. పెద్దనాన్న గారిని ఆ హెయిర్ అలా మొత్తం ఓపెన్ అయిపోయి ఆ కత్తితో ఆ బ్లడ్ వచ్చే సీన్స్ అంతా కూడా. అంటే ప్రభాస్ గారు చాలా మెమరీస్ పెద్దనాన్న గారి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు. అంటే పెద్దనాన్న గారు మా ఫ్యామిలీలో ఒక డైమండ్, పెద్దనాన్న గారు లేకపోతే మేము అందరం లేము. అండ్ పెద్దనాన్న గారు మా అందరికి కూడా చాలా ఇన్స్పిరేషన్. ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు ఆయన ఫ్యామిలీలో ఒక 1000 మందికి పైగా వెలుగునిచ్చిన వన్ అండ్ ఓన్లీ స్టార్ మా పెద్దనాన్న గారు, మా ఫ్యామిలీకి డైమండ్ అని చెప్తూ ఉంటారు. సో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈరోజు పాన్ ఇండియా స్టార్ కాదండి, గ్లోబల్ స్టార్ అండ్ పాన్ వరల్డ్ స్టార్. చాలా గొప్పగా చెప్పుకునే కొడుకుని ఇండస్ట్రీకి అందించారు అని చెప్పి ఆయన ఫ్యాన్స్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఒకసారి కృష్ణరాజు గారి ఇంట్లోకి వచ్చాం. ఆయన అధిరోహించిన కొన్ని అవార్డ్స్ని చూసే ప్రయత్నం చేస్తున్నాను నేను ఈరోజు, బికాజ్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రమోషన్స్ వల్ల. ఒకసారి చూద్దాం. కృష్ణరాజు గారు లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ రాగానే నాకు ఒక పిక్చర్ క్యాప్చర్ అయింది అనమాట ఇక్కడ. ఎస్ 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 వావ్, సూపర్, వావ్. ఇద్దరు ఇలా పెట్టుకొని ఇలా ఫోజ్లో ఉన్నారనమాట. ముగ్గురం ఇక్కడ, మేము ముగ్గురం. సూపర్, వా. ఓకే. అండ్ కనపడుతుంది తండ్రి కొడుకులు ఇద్దరు
ఎప్పుడు కృష్ణరాజు గారి కాస్ట్యూమ్స్ కూడా ఆయనే సెలెక్ట్ చేస్తారంట. అండ్ లాస్ట్ బర్త్డే మనందరికి బాగా గుర్తొచ్చి కృష్ణరాజు గారు బర్త్డే మెమరబుల్ బర్త్డేగా చేశారు. ఆయనే కాస్ట్యూమ్స్ కూడా సెలెక్ట్ చేశారు, షార్వాణి అదంతా కూడా. అండ్ కృష్ణరాజు గారి ఫ్యామిలీ. అండ్ ఇవి ఇక్కడ ఒక పిక్చర్ కనపడుతుంది చూడండి. కృష్ణరాజు గారు వీళ్ళిద్దరూ ఎలా ఉంటారంటే తండ్రి కొడుకులు ఎంత అన్యోన్యంగా ఉంటారంటే ఒక ఫ్రెండ్స్లా ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే కృష్ణరాజు గారి ఇంట్లో అందరూ కృష్ణరాజు గారితో మాట్లాడాలంటే చాలా భయంగా ఉంటుంది. నేను కూడా చాలా భయంగా మాట్లాడుతున్నాను. హాల్లోనే ఉన్నారు ఆయన. సో ఎందుకంటే నాకు చిన్న పర్మిషన్ వల్ల లోపలికి వచ్చే ప్రయత్నం ఈ సిచ్యువేషన్లో. అండ్ దెన్ ఆయన అవార్డ్స్ కొన్ని అక్కడ మీకు కనపడుతున్నాయి. గోపికృష్ణ బ్యానర్ అని చెప్పాను కదా. సో బ్యానర్కి ఇంట్లోకి రాగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. గోపికృష్ణ. సో లోపలికి వచ్చేసాం అనమాట. లోపలికి రాగానే జింజర్, ఇది ప్రభాస్ అన్న గిఫ్ట్గా ఇచ్చారు ప్రషిదాకి బిఫోర్ లాస్ట్ బర్త్డే అనుకుంటా. జింజర్ హాయ్ చెప్పు. హాయ్, నేను మీ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ హ్యాపీ. రాగానే ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఎప్పుడు కూడా కృష్ణరాజు గారి ఇంట్లో. అండ్ కనపడుతున్నాయి కదా ఆయన అక్కడ ఉన్నారు చూడండి. బొబ్బిలి బ్రహ్మన్న అండ్ కటకటాల రుద్రయ్య, తాండ్రప పైరర్ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి పిక్చర్ అలా కనపడుతుంది ఇంట్లోకి వచ్చిన తర్వాత. అండ్ ఇక్కడ ప్రభాస్ గారి ఫాదర్ ఉన్నారు. ఇదంతా యాంటిక్యూ అండ్ చాలా రేర్గా దొరుకుతుంది ఇలాంటి పీసెస్ అన్నీ కూడా మనకి. సో ఈచ్ అండ్ ఎవ్రీ చాలా అంటే చాలా అరుదుగా దొరికే ఇదంతా చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లోకి వచ్చి ఇలా షూట్ చేయటమే నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ దెన్ సో ఐఎమ్ వెయిటింగ్. కన్నమ్మ గారు వస్తున్నారు కిందకి. మనమే పైకి వెళ్దామా? ప్లీజ్ కమ్. ఇక్కడ ఒక లైన్ ఉందన్నమాట. సారీ టైగర్ ఉందన్నమాట కామెంట్. సో చాలా అంటే చాలా గోల్డెన్ ఇంకో పన్ను కూడా ఎరిగింది. వెయిటింగ్ ఫర్ కన్నమ్మ గారు. ఫైనల్లీ రాధేశ్యామ్ ఇంటర్వ్యూ ద్వారా అండ్ రాధేశ్యామ్ ప్రమోషన్స్ ద్వారా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసింగ్ అనమాట గోపికృష్ణ బ్యానర్ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బయట యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అండ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఇద్దరు ఒక్కలే కాబట్టి. అండ్ మాకు రాధేశ్యామ్లో ఇప్పుడు ప్రమోషన్స్కి అవైలబుల్గా ఉన్న వన్ అండ్ ఓన్లీ ప్రొడ్యూసర్ ప్రషిదా గారి మదర్ అండ్ కృష్ణరాజు గారి వైఫ్ అండ్ ప్రభాస్ గారి మదర్. సో ఈరోజు రాధేశ్యామ్ గురించి ఏం చెప్తారో అందరూ వెయిటింగ్ అనమాట. అండ్ దెన్ ప్రభాస్ గారి గురించి ఏం చెప్తారో అందరూ వెయిటింగ్. లెట్స్ స్టార్ట్. సో పర్ఫెక్ట్. సో ఫైనల్లీ మా ఇంటికి వచ్చేసాను. ఇది మా ఇల్లు అనమాట. సో ఈరోజు యాంకర్ రోషన్ కాదు, రెబల్ స్టార్ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్ మేము కూడా. అండ్ ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో నేను ఎంత పైకి రావడానికి కారణం కన్నమ్మ అండ్ పెద్దనాన్న గారు, ప్రభాస్ అన్న ఫ్యామిలీయే. సో నీ అభిమానం కూడా అదే. కష్టం పైకి వచ్చావు. థ్యాంక్ యూ. ఈరోజు నేను ఇంత పెద్ద యాంకర్గా నిలబడటానికి కారణం ఈ ఫ్యామిలీయే. ఈ ఇంట్లోనే ఇక్కడే కూర్చొని ఎన్నో మధుర క్షణాలు అనమాట నాకు. కన్నమ్మ బ్లెస్సింగ్స్, పెద్దనాన్న గారి బ్లెస్సింగ్స్, అన్న బ్లెస్సింగ్స్. సో ఈరోజు రాధేశ్యామ్ గురించి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. 4 years కష్టం వాళ్ళది. అండ్ కోవిడ్లో కూడా కింద పైన పడి రాధేశ్యామ్ని చాలా ఫ్యాంటాస్టిక్గా థియేటర్స్లోకి 11th మనందరం ముందుకు రాబోతుంది. అండ్ ముఖ్యంగా దాంట్లో 2 క్యారెక్టర్ గురించి అనుకుంటున్నారు కదా, విక్రమాదిత్య అండ్ పరమహంస క్యారెక్టర్లో ఇద్దరు కుమ్మేశారనమాట, యంగ్ రెబల్ స్టార్ అండ్ రెబల్ స్టార్. ఆ సినిమా విశేషాలు మరి కృష్ణరాజు గారి వైఫ్ శ్యామలాదేవి మా కన్నమ్మ గారి నోటి వెంట వినాలని నాకు చాలా హ్యాపీగా ఉంది. కన్నమ్మ, ఇంట్లోకి రాగానే ఎప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఇలా బుద్ధాస్ మొత్తం, ఇలా అమ్మవార్లు,
ఏంటి టేస్ట్ ఎవరిది? ఇలా ఇంటికి ఎదురుకొచ్చే వాళ్ళకి అలా కనిపించాలని ఎవరి టేస్ట్ ఇది? అంటే యాక్చువల్లీ ఇంట్లో అందరం భక్తులమే. పెదనాన్నగారు కృష్ణరాజు గారు నాకు బాగా భక్తి, నీకు తెలుసు కదా. అవును. ఎవ్రీడే ప్రతిరోజు ఇంట్లో దీపం వెలగాలి, రోజు దేవుడికి పూజలు జరగాలి. సో ఇదంతా కూడా నా అభిరుచి. ఓకే. అదే సో అందుకనే ఇదంతా అంతా. ఆ? దీని గురించి పెద్దనాన్న గారు ఎప్పుడు చెప్తుంటారు, రేర్ పీస్ అది అని చెప్పి. ఇటలీ నుంచి ఎప్పుడో ఎన్నో, అది యాంటిక్ పీస్. యాంటిక్ పీస్. అది ఇంచుమించుగా అది 35 years ఎంతో అయిందంట తీసుకొచ్చి. దీని అది కాస్ట్ రోమ్ నుంచి తీసుకొచ్చారు. కాస్ట్ కూడా ఎక్కువ. కాస్ట్ చాలా, ఇంకా అసలు అదంతా 24 carat గోల్డ్ ఇదా? మొత్తం. ఓకే. అంతా కూడా. ఓకే, ఇదంతా గోల్డ్. మీదని ఆ పులి గోల్డ్. అదైతే 50 years అయింది. ఓకే. అది 50 years అయ్యాకే మళ్ళీ ఎవరికైనా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అంతవరకు మన ఇంట్లోనే ఉంటుంది అది. వచ్చి 50 years అయిపోయింది అది. ఇప్పుడు జస్ట్ అది గోల్డే కదా. అంతా గోల్డ్. చూడండి, రాజులు కాబట్టి ఇంట్లో గోల్డ్కి సంబంధించిన పులులు, గోల్డ్కి సంబంధించిన ఇట్లాంటివి పెట్టుకుంటారు. మేము పెట్టుకోవడానికి ఉంగరం కొనాలంటే కష్టపడుతున్నాం. పెదనాన్న గారికి అలాంటివన్నీ మంచి ఇష్టం అనమాట. అట్లాంటి ఎక్కడైనా అలా యాంటిక్ పీసులు లాంటివి దొరికితే తీసుకురావటం, ఇంట్లో పెట్టుకోవటం. ఓకే. అది ఇష్టం. సో ఇక్కడ అన్నారు మా ప్రభాస్ గారు ఫాదరు, మా మరిది గారు సూర్యనారాయణ రాజు గారు. అవును. గోపీకృష్ణ మూవీస్కి ప్రొడ్యూసర్. ఓకే. ఇవన్నీ కూడా యాంటిక్ పీసెస్. అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ టేస్ట్కి తగినట్టుగా అవి ఆర్ట్స్, తర్వాత అమ్మాయి అబ్బాయి బొమ్మలు అవన్నీ కూడా. ప్రభాస్ అన్నకు కూడా ఇష్టం కదా ఇలా. చాలా 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 అంటే చాలా ఈ కొత్తగా ఉంటాయి మన ఇంట్లో ఎప్పుడు చూసినా కానీ. నేను ఎప్పుడు అవన్నీ కూడా యాంటిక్ పీసులు 50 years. ఇవన్నీ కూడా ఇవన్నీ ఇది ఆ శాండ్లర్స్ అవన్నీ కూడా ఇవి గోల్డే కదా. అన్నీ అంతా 24 carat. మీరు ఎప్పుడు ఇంట్లో లేనప్పుడు కట్ చేసుకొని పోతే చాలు మేము. ఎందుకు అడిగితే మేమే ఇచ్చేస్తాం. సో అర్థమవుతుంది కదా, ఇంట్లో అన్ని గోల్డ్కి సంబంధించినవి ఉన్నాయి. అందరూ కృష్ణరాజు గారు ఇంటికి వచ్చినప్పుడు బెడ్రూమ్లలో బీరువాలలో వెతకొద్దు, ఎవరికి దొరికిందో అవి కట్ చేసుకొని పోవచ్చు. ఇవన్నీ ఇన్ని సంవత్సరాలు నాకు తెలియదు, లేకపోతే ఎప్పుడోసారి పెట్టుకొని పోతుంది నేను కూడా. సూపర్. నేను ఆల్మోస్ట్ ఇక్కడ ఎన్నిసార్లు కూర్చొని ఉంటాను. కన్నా ఒకసారి కూర్చోవచ్చా? కూర్చో. ఎస్. నేను ఈ ఇంట్లోనే కూర్చొని నా లైఫ్ స్టార్ట్ చేశాను. సో ఇంటికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరి ఇంట్లో అడుగుపెట్టినా కానీ వాళ్ళ లైఫ్లో చాలా వరకు ఏమనుకున్నారో అది సాధించవచ్చు. అక్కడ పెద్దనాన్న గారు, కన్నమ్మ, అన్న అందరూ కూర్చునే వాళ్ళు. అప్పుడు మీ శిష్యుడు నువ్వు ఎప్పుడు కూడా అలా ఉంటావు, ఎప్పుడు అలా వర్దిల్లాలి. సో ఎవరిని హర్ట్ చేయవు, అందరినీ అభిమానంతో ఎంతో రెస్పెక్ట్గా చూస్తావు. నీ మంచితనం నిన్ను ఇంతవరకు తీసుకొచ్చి. కానీ రెబల్ స్టార్ ఫ్యామిలీ నాకు చాలా ప్లస్ అయింది కదా. అవును. సో నిజంగా ఇంటికి వస్తున్నానని తెలియగానే ఒక ఎమోషనల్ బాండింగ్. బిట్వీన్ డేస్ బిజీగా ఉండి బాగా షెడ్యూల్లో ఇంటికి రాలేకపోయాను. వాళ్ళ చాలా రోజుల తర్వాత ఈ ఇంట్లోకి అడుగు పెట్టాను అనమాట. అన్నకు ఆ ఇల్లు, ఇది నా ఇల్లు అని చెప్పి ఎప్పుడో చెప్పారు వీళ్ళు.